హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ప్రేమ నువ్వే పార్ట్ 48. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. కానీ వాడి ఐరన్ రాడ్ లాంటి చేతులలో లేడి పిల్లలా చిక్కుకుపోయింది పూజ. వాడు వదిలితేగా ఎంతకి వాడు పూజని కిస్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. వాడికి అందకుండా అటు ఇటు తలని అంటూ గబుక్కున ఎడమ కాలు పైకి ఎత్తి మోకాలితో వాడి సెంటర్ పాయింట్ లో కొట్టింది. ఊచ్ అంటూ పట్టు సడలించాడు. అలాగే పెనుగులాడుతూ వాడి చెస్ట్ పైన రెండు చేతులు పెట్టి అవతలకి తోసి మెరుపు వేగంతో డోర్ తీసి బయటపడింది. అప్పటికే పూజా సౌండ్ కి అందరూ వచ్చేశారు. రూమ్ దగ్గరికి కంగారు పడుతూ చూస్తున్నారు ఏం జరిగిందో అని. చెమటతో భయంతో నిండిన పూజ సువర్ణను చూడగానే గట్టిగా పట్టుకొని ఏడుస్తుంది. అమ్మా అమ్మా అంటూ. విన్నా, ఏమైంది విన్నా? ఏమైంది మా? ఎందుకు అంతలా భయపడిపోయావు? ఏం జరిగింది లోపల అని అడుగుతుంది సువర్ణ. అమ్మా అమ్మా, అది బావ కాఫీ అంటుంది. పూజ నోటి నుంచి ఒక్క మాట కూడా సరిగ్గా రావడం లేదు. భయంతో హడలిపోతూ సువర్ణని గట్టిగా హత్తుకుంది పూజ. అప్పుడు సువర్ణకి కొంచెం అర్థమైనట్టుగా అనిపించడంతో, ఏం తల్లి, ఏం జరిగింది తల్లి లోపల? రమణమ్మ అడుగుతుంది పక్క నుంచి. అలాగే సుమతి, అరుణ, రాధిక, రమణి, మీరా, విద్యాదేవి, సుధాకర్ వాళ్ళు కూడా అందరూ రూమ్ వైపు చూడగానే అప్పుడే డోర్ తీసుకొని సుమంత్ బయటికి వస్తాడు. రమణికి అర్థమైపోతుంది అక్కడ ఏం జరిగిందో అని. సువర్ణకి కూడా ఏంటి వదిన ఇది అని అడుగుతుంది సువర్ణ కోపంగా. ఒక పక్క పూజని సంజాయిస్తూనే రమణిని కోపంగా చూస్తూ సుమంత్ వంక ఏం జరిగిందిరా అని అడుగుతుంది ఏమి తెలియనట్టే రమణి. అది అది అక్కడ బల్లి మీద పడడంతో భయపడిందమ్మా. చాలా ఈజీగా అబద్ధం చెప్తాడు సుమంత్. ఏడుస్తున్న పూజ వెనక్కి తిరిగి కాదమ్మా కాదమ్మా అబద్ధం చెప్తున్నాడు అంటూ ఏడుస్తుంది. ఏం జరిగింది పూజ, ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాడు. అప్పుడే అక్కడికి వచ్చిన రానా చాలా సీరియస్ గా. ఏడుస్తున్న పూజ మాట విని అందరూ భయపడిపోతారు రానాని అక్కడ చూసి. ఇప్పుడు ఏం జరిగిందో అనుకుంటూ అర్జెంట్ ఫైల్ కోసం ఇంటికి వచ్చిన రానా ఏదో సౌండ్ వినగానే అటువైపు వెళ్తాడు. సుమంత్ చెప్పేది అర్థం కాక ముందుకు వస్తూ ఉండగా అప్పుడు పూజ ఏడవడం చూస్తాడు. ఏం వినిపించలేదా, ఏం జరిగింది అంటూ ముందుకు వచ్చి సుమంత్నే చూస్తూ అడుగుతాడు రానా. అది అది వెన్నెల బల్లిని చూసి భయపడింది అంతే, మీరేం మాట్లాడరే అంటుంది సుధాకర్ కి సైగా చేస్తూ రమణి. సరే సరే, ఏదో భయపడింది చెల్లాయి, అమ్మాయిని లోపలికి తీసుకెళ్ళు అంటాడు సుధాకర్ కూడా. కాని రానా మాత్రం దూకుడుగా వెళ్లి సుమంత్ కాలర్ పట్టుకుంటాడు. ఏమన్నావుతానని అంటూ. హఠాత్తుగా జరిగిన దానికి అందరూ నానా వద్దు నానా వద్దు అంటూ ఆపుతూ ఉంటారు. నా ఇష్టం, నా మరదలు, నీకెందుకు అంటాడు కాలర్ విడిపించుకోవడానికి ట్రై చేస్తూ సుమంత్. అంతే కోపంగా ఈడ్చుకుంటూ వెళ్లి వాల్ కి లాక్ చేసి కొట్టడానికి చెయ్యి పైకెత్తగానే అందరూ వచ్చి ఆపేస్తారు. రమణి అరుసు ఏంటయ్యా, ఏంటిది, నా కొడుకుని కొడుతున్నావు? చెప్పాడు కదా ఏమనలేదని. ఇదేనా సుమతి మీ మర్యాద అరుస్తుంది పక్క నుంచి. మా మర్యాద ఏంటో మీకు తెలియంది కాదు, కానీ ఆడపిల్లకి నీ మర్యాద లేకుండా ప్రవర్తించింది నీ కొడుకు. ఆ మాత్రం సంస్కారం లేదా వాడికి అని కళ్ళు తీసి అడుగుతాడు రానా. ఆ ఒక్క మాటకి వెనక్కి తగ్గుతుంది రమణి. ఏదో వరుసకి మరదలు కదా అని పరాచకం చేశాడేమో, అంత దానికి ఇంత ఆవేశమా రానా బాబు నీకు అంటుంది. అంతే అంతే నాన్న, ఊరుకోండి నాన్న అంటూ అందరూ ఊరుకోబెడుతూ ఉంటారు రానా. సుకన్య కన్నయ్య పోని అని ఏడుస్తున్న పూజని తీసుకొని అక్కడి నుంచి తన రూమ్ లోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఈ విషయం ప్రకాష్ కి తెలిస్తే అక్క తమ్ముళ్ళ మధ్య ఎప్పటికీ విడదీయరాని ఆఘాతం ఏర్పడుతుందని ఒకరినొకరు కోపంగా చూసుకుంటూ ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు రానా సుమంతులు. ఎందుకురా ఇలా చేశావు? రూమ్ కి రాగానే తిడుతుంది రమణి సుమంతుని. నేనేం చేశాను? ఏదో జస్ట్ చెయ్యి పట్టుకున్నా, దానికి అర్చి గీపెట్టింది ఆ వెన్నెల. మరి బావనే కదా, ఎందుకు ఆ ఓవరాక్షన్ దానికి అన్నాడు. బాబు నాన్న,
అందరూ మీ అంత ఫాస్ట్ గా ఉండరు. ఇలా ఫాస్ట్ గా ఉండే ఊర్లో మాకు ముఖం లేకుండా చేశావు. ఆ పనులు ఇక్కడ కూడా చేస్తే ఆ పుల్లను కూడా ఇవ్వడు మీ మామ అంటాడు సుధాకర్ తాగుతూ. ఏంటి ఆయన ఇచ్చేది? నేనే దాన్ని ఎత్తుకుపోతాను. అమ్మా ఏం చేస్తావో తెలీదు. దానికి నాకు పెళ్లి కావాలి. ఈ రోజు అర్చింది కదా, ఆ తర్వాత ఏం చేస్తుందో నేను చూస్తా అంటాడు బీరు బాటిల్ పట్టుకొని సుమంత్. నోరు మూసుకో, ఆ అమ్మాయి చాలా నెమ్మదస్తురాలు. అసలే తమ్ముడు పెళ్లి ఇప్పుడు కాదు అంటున్నాడు. నువ్వేమైనా దాన్ని లైన్ లో పెట్టుకుంటావేమో అని నిన్ను ఇక్కడికి తీసుకొస్తే నీ పనులు ఇలా ఉన్నాయి. దాన్ని ఇంతలా భయపెట్టించావు. ఒక్కసారి నీతో పెళ్లి జరిగిందంటే అది మనం చెప్పినట్టు వింటుంది. ఇక పెళ్లి అయ్యే వరకు దాని జోలికి వెళ్ళకు. ఒక్కసారి పెళ్ళైతే మనం చెప్పినట్టు వింటుంది అంటుంది రమణి కొడుకుకు నచ్చజెప్తూ. అది కాదమ్మా, దాంతో జోక్ చేశాను అని సుమంత్ అంటూ ఉండగా, ఇక చాలు చిన్న, నీ మాటలు నేను నమ్మను. ఇలా పట్టపగలు ఇక్కడ తాగకు అంటూ ఇద్దరి చేతుల్లోని డ్రింక్ బాటిల్స్ లాక్కొని వెళ్ళిపోతుంది రమణి కోపంగా. రూమ్ లోకి వెళ్లిన సువర్ణ పూజని దగ్గరికి తీసుకొని ఏమన్నాడు? భయపడకుండా చెప్పు వెన్నా అని అడుగుతుంది. చెయ్యి పట్టుకున్నాడమ్మా అంటూ చెయ్యి చూపిస్తుంది. పూజ చెయ్యి మణికంఠు దగ్గర ఎర్రగా అవ్వడం గమనిస్తుంది. ఇక హగ్ అని పూజ నోటి నుంచి రాకముందే లోపలికి దూసుకు వస్తాడు రానా కోపంగా. అతన్ని చూడగానే ఇద్దరు భయపడతారు. కన్నయ్య అంటుంది సువర్ణ. ఇంకెందుకత్తా వాడిని ఇంట్లో ఉంచుకోవడం అని అడుగుతాడు కోపంగా రానా. పరాయి వాళ్ళు కాదు కదా, 2 రోజులు ఓపిక పడితే మేమే అమెరికా వెళ్ళిపోతాం అంటుంది సువర్ణ. కాని వాడికి వీధిలో కుక్కకి తేడా లేదత్తా. నీ ముఖం చూసి ఓపిక పడుతున్నా. పూజ జాగ్రత్త, ఒంటరిగా వదలకు అంటూ వెళ్ళిపోతాడు ఆఫీస్కి. ఆ తర్వాత జరిగింది పూర్తిగా చెప్తుంది పూజ సువర్ణకి ఏడుస్తూ. కోపంతో రగిలిపోతుంది, కానీ మనసులోనే దాచుకుంటుంది సువర్ణ. ఆఫీస్కి వెళ్ళిన పూజ ఏడవడం గుర్తుకు వస్తూ చాలా డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుంది. వెంటనే ఫోన్ తీసి ఎవరికో కాల్ చేసి కాసేపు మాట్లాడి కాల్ కట్ చేస్తాడు రానా. అప్పుడు గాని స్థిమితపడడు. ఈవినింగ్ ప్రకాష్ వచ్చేసరికి సువర్ణ ఒడిలో తల్లి పెట్టుకొని నిద్రపోతూ కనిపిస్తుంది పూజ. ఏమైంది, వెన్న ఈ టైంలో పడుకుంది అని అడుగుతాడు కంగారుగా. రోజు తను వచ్చే టైంకి ఎదురు చూస్తూ ఉండే కూతురు ఇలా పడుకునేసరికి భయపడతాడు. హలో సార్, మీరు డాక్టర్ అని మర్చిపోతున్నారు. వెన్నకి ఏమీ అవ్వదు. మొన్న వాటర్ చేంజ్ అయ్యాయి కదా, అందుకే తలనొప్పిగా ఉంది అంటే హెడ్ మసాజ్ చేశాను, నిద్రపోయింది. డిన్నర్ టైంకి లేపేద్దాం అంటుంది సువర్ణ. అంతేనా అంటూ ఫీవర్ ఉందేమో అని డౌట్ గా అనిపించి ఫీవర్ టెస్టర్ తో చెక్ చేస్తాడు. లైట్ గా టెంపరేచర్ ఉంది అని చెప్పి పడుకొని డిన్నర్ అయ్యాక టాబ్లెట్ ఇస్తాను అంటాడు ప్రకాష్. డిన్నర్ టైంకి ఇద్దరు కలిసి లేపుతారు పూజని. తను తినను అంటుంది. స్నాక్స్ తినిపించి టాబ్లెట్ ఇస్తాడు. ఆ తర్వాత సువర్ణ ప్రకాష్ తో కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటుంది పూజ. కాసేపటికి హాల్లో పెద్ద సౌండ్ వినిపించడంతో సువర్ణ, ప్రకాష్, పూజ ముగ్గురు బయటికి వస్తారు. సుమంత్ ని ఇద్దరు చెరో పక్క పట్టుకొని తీసుకు సోఫాలో కూర్చోబెడతారు. రమణి అరుస్తుంది, ఏమైంది, ఏం జరిగింది అని. వచ్చిన వాళ్ళు ఏదో చెప్తూ ఉంటారు. విష్ణు, కృష్ణ, మహేష్ అందరూ ఉంటారు అక్కడే. సుమంత్ తలకి, కుడి చెయ్యికి ఒక్కో కట్టు, మూతి మొత్తం పగిలిపోయి ఎర్రగా వాచిపోయి అమ్మా అయ్యా అంటూ ఉంటాడు తలవాల్చి. ఫేస్ మాత్రం నల్లగా, మూతి దగ్గర మాత్రం ఎర్రగా సేమ్ కోతిలా కనబడతాడు సుమంత్. పూజకి నవ్వొస్తుంది, కానీ నవ్వితే బాగుండదని కంట్రోల్ చేసుకుంటుంది. బాగా తాగేసి ఉన్న నలుగురు మన కార్కి అడ్డుగా వచ్చారు. దాంతో బాబు కారులోంచి దిగి వాళ్ళని తిట్టాడు. వాళ్ళకి కోపం రావడంతో ఆ వచ్చిన వాళ్ళు నన్ను పక్కకు దించి కారులోకి ఎక్కి మరీ బాబుని బాగా కొట్టారు. ఇప్పుడే హాస్టల్ నుంచి తీసుకొని వస్తున్నాను బాబు అంటూ డ్రైవర్ కలీం చెప్పాడు. ఇక రమణి శాపనార్థాలు పెట్టడం మొదలు పెడుతుంది ఆ కొట్టిన వాళ్ళని. అతి కష్టం మీద ఆమె నోరు మూయిస్తాడు సుధాకర్. కృష్ణ పోలీసులకు ఫోన్ చెయ్యి అంటూ. కలీం, నువ్వు వాళ్ళని గుర్తుపట్టగలవా కోపంగా అడిగాడు విష్ణు.
లేదు సార్, వాళ్ళ ఫేస్ కి మాస్క్ వేసుకొని ఉన్నారు. కింద నుంచి పై వరకు బ్లాక్ డ్రెస్ లో, అస్సలు ఫేస్ కనపడలేదు. పైగా వాళ్ళేదో క్లబ్ లో బౌన్సర్లుగా పనిచేస్తున్నారేమో, వాళ్ళని చూస్తేనే భయం వేసింది అనగానే సువర్ణకి అర్థమైంది ఇది రానా పని అని. అప్పుడే చెవిలో, అమ్మా ఇది గ్యారంటీగా బాబా పని అని పూజ చెప్తుంది. ఇష్ అని కూతురికి సైగ చేసి ఇద్దరు నవ్వు దాచుకొని సీరియస్ గా పోయేసి పెట్టుకుంటారు. వెంటనే రూమ్ లోకి తీసుకొని వెళ్తారు సుమంత్ని. ప్రకాష్ చెక్ చేసి కనీసం 3 వీక్స్ ఫుల్ గా రెస్ట్ కావాలి అని చెప్తాడు. మెడిసిన్ కరెక్ట్ గా వాడమని చెప్పి తన రూమ్ కి వచ్చేసరికి పూజ బెడ్ పై డాన్స్ చేస్తూ కనిపిస్తుంది. విన్నా ఏంటిది ఆశ్చర్యంగా అడుగుతాడు. ఆ అంటూ తల్లి వైపు చూస్తుంది పూజ. ఏం లేదు, మీరిచ్చిన చిన్న టాబ్లెట్ చాలా బాగా పనిచేసిందంట అంటూ సువర్ణ కవర్ చేస్తుంది. అవునా, అయినా ఈ డాన్స్ లేటి బంగారు, హెల్త్ బాగాలేనప్పుడు రెస్ట్ తీసుకోవాలి అంటూ తనని బెడ్ పై కూర్చోబెట్టి కాళ్ళు పడతాడు. వద్దు నాన్న అంటుంది పూజ. కానీ వింటేనా? కాసేపటికి పూజ నిద్రపోతుంది టాబ్లెట్ ప్రభావంతో. సువర్ణ కూల్ గా ప్రకాష్ కి అన్ని విషయాలు వివరంగా చెప్పడంతో ముందు బాగా కోపం వస్తుంది. కానీ ఇందాక సుమంత్ పరిస్థితి చూసి నవ్వుకుంటాడు ప్రకాష్. రానాని మెచ్చుకోకుండా ఉండలేకపోతాడు. ఇక వీలైనంత త్వరగా అమెరికా వెళ్ళాలి అని డిసైడ్ అవుతాడు ప్రకాష్. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. రానా క్యారెక్టర్ చాలా మందికి నచ్చింది, అలాగే పూజ కూడా. అయితే కొన్ని ఎపిసోడ్స్ గా మీకు నచ్చడం లేదు, ఎందుకంటే హీరో హీరోయిన్ విడిపోతున్నట్టుగా అనిపించడంతో. అంటే ఇప్పుడు మనం కథ ప్రకారమే ముందుకెళ్ళాలి కదండి. ఒక స్టోరీని రాసినప్పుడు హీరో క్యారెక్టర్ కాకుండా రకరకాల క్యారెక్టర్ కూడా ఉంటుంది కదా. సో మీకు అలాగే నచ్చడం లేదు, కానీ ఇది ఒక మంచి సీరియల్, అదైతే గ్యారంటీగా చెప్పగలను. ఇన్ని రోజులు ఫాలో చేసిన మీరు మధ్యలో ఆపకండి. ఈ సీరియల్ కూడా మీకు చాలా బాగా నచ్చుతుంది అని అనుకుంటున్నాను. ముందు ముందు కూడా బాగుంటుంది, కాబట్టి తప్పకుండా ఫాలో చేయండి. ఇక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. మైత్రి.